ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వుల్ని రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కోర్టులు, ఇతర కోర్టులు వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. స్థిరాస్తి వివాదాలకు సంబంధించి వివిధ కోర్టుల్లో దాఖలవుతున్న వ్యాజ్యాలను కోర్టులు వెంటనే విచారణకు స్వీకరించాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఆదేశించింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కోర్టుల అధికారాలను హరించి వేయటమే కాకుండా భూ వివాదాలను, యజమానుల హక్కులను అధికారులకు దాఖలు పరచడం చట్టవిరుద్ధమంటూ అఖిల భారత న్యాయవాదుల సంఘం, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్, కర్నూలు బార్ అసోసియేషన్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఈ రోజు హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈ వ్యాజ్యాలను విచారణకు స్వీకరించిన వెంటనే సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. కోర్టులకు ఉన్న అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని ప్రశ్నించారు. అపిలేట్ అథారిటీని అధికారులకు అప్పగించడం ఏంటని ప్రశ్నించారు. ఇది చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా స్థాయిలో కోర్టులు స్థిరాస్తి వివాదాలకు సంబంధించి దాఖలవుతున్న వ్యాజ్యాలను విచారణకు స్వీకరించడం లేదని పలువురు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి ప్రాంతాలను నోటిఫై చేయలేదని తెలిపారు. అధికారులను కూడా ఇంకా నియమించలేదని, అపిలేట్ ఆఫీసర్స్ ను కూడా ఇంకా నియమించలేదని వివరించారు. ఈ నేపథ్యంలోనే సివిల్ దావాలను తిరస్కరించడంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పలువురు న్యాయవాదులు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. సివిల్ దావాలన్నింటినీ స్వీకరించాలని హైకోర్టు మధ్యంతర ఆదేశాలు ఇచ్చిందని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ తుంకర రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్ జనరల్ గారు ఇది పూర్తిగా అమల్లోకి రాలేదు, యాక్ట్ అయినప్పటికీ కూడా ఇది అమల్లోకి రావాలంటే సెక్షన్ 4 ప్రకారం మేము కొన్ని ఏ ఏరియాస్కి ఇది అప్లై అవుతుంది ఏమిటనేది ఒక నోటిఫికేషన్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నోటిఫికేషన్ మేము ఇంతవరకు జారీ చేయలేదు కాబట్టి ఏరియా వైజ్గా ఇది అప్లికేషన్ ఇంకా రాలేదు అనేటువంటి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. రెండో విషయం, మేము ఈ చట్టం ప్రకారం మేము ఇంకా అధికారులను పూర్తి స్థాయిలో నియామకం జరగలేదు. అదేవిధంగా ఈ చట్టాన్ని ఏ విధంగా అమలు చేయాలి ఏమిటి అనేటువంటి చేయాల్సినటువంటి రూల్స్ని ఇంతవరకు మేము ఫ్రేమ్ చేయలేదు కాబట్టి తక్షణ ప్రమాదం ఏమీ లేదు అనేటువంటి ఒక వాదనని వీళ్ళు చేయటం జరిగింది. న్యాయవాదుల అభ్యర్థన మేరకు హైకోర్టు సివిల్ దావాలన్నింటినీ తిరస్కరించాల్సిన అవసరం లేదని రాష్ట్రంలో ఉన్న అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేసింది.